హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఇవాళ వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో జీరా రైస్ ఇంకా మిర్చి కా సాలన్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. రెస్టారెంట్కి వెళ్ళే పని లేకుండానే మనం ఇంట్లోనే ఈజీగా, టేస్టీగా, క్విక్గా ఈ రెండు రెసిపీస్ కూడా తయారు చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మిర్చి కా సాలన్ అయితే ఇలా జీరా రైస్తోనే కాకుండా మీరు ఇంట్లో వేరే ఏ ఇతర వెరైటీ ఆఫ్ బిర్యానీ తయారు చేసుకున్నా కూడా దాంతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే మనం జీరా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టుకుని అందులో 1.5 లీటర్ దాకా వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులోకి 2 ఇంచుల దాల్చిన చెక్క, ఒక యాలక్కాయ, ఒక బిర్యానీ ఆకు, 1/2 టీ స్పూన్ షాజీరా, 1/2 టీ స్పూన్ మిరియాలు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా నెయ్యిని కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ వాటర్ని రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని తిప్పుతూ మరిగించుకోండి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి 1 గ్లాసు అంటే 200 గ్రామ్స్ బాస్మతి రైస్ని యాడ్ చేసుకుని చక్కగా కుక్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని కుక్ చేసుకోవాలి. రైస్ మొత్తం కూడా మనకి ఆల్మోస్ట్ అంతా కూడా కుక్ అయిపోవాలండి. చేత్తో పట్టుకొని నలిపితే ఈజీగా మెత్తగా అయిపోవాలి. సో అంతవరకు కూడా రైస్ని బాగా ఉడికించుకోండి. ఇలా రైస్ని మెత్తగా ఉడికించేసుకున్న తర్వాత వాటర్ లేకుండా బాగా డ్రైన్ చేసేసుకోండి. డ్రైన్ చేసేసుకుని పొడి పొడిగా తయారు చేసుకున్న ఈ అన్నాన్ని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నూనెని కానీ లేదా నెయ్యిని కానీ వాడుకోవచ్చు. ఆయిల్ వేసిన తర్వాత ఇందులోకి 1 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగ మొగ్గలు, 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోవాలి. జీలకర్రని లైట్గా క్రష్ చేసుకోండి, మరీ మెత్తగా కాకుండా క్రష్ చేసుకుని కొద్దిసేపు ఫ్రై చేయండి. ఇది లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న 4 లేదా 5 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకును వేసి పచ్చిమిర్చి వేగేంత వరకు ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత మనం బాయిల్ చేసుకుని పొడి పొడిగా చేసుకున్న అన్నాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసేసి మొత్తం అంతా కూడా బాగా అంతా కలిసేటట్టు మిక్స్ చేసేసుకోండి. ఫైనల్గా ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసేసి మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకోండి. సో ఈజీగా, క్విక్గా, డెలీషియస్గా చేసుకుని జీరా రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం మిర్చి కా సాలన్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల వేరుశెనగ గుళ్ళు వేసి దోరగా 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. వేరుశెనగ గుళ్ళు చక్కగా వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ధనియాలు వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ దాకా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరిని కూడా వేసి లో ఫ్లేమ్లోనే అన్నీ కూడా చక్కగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1/2 టేబుల్ స్పూన్ గసగసాలని వేసి వీటిని జస్ట్ 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇవి మరీ ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి, మాడిపోతాయి. సో ఈ దినుసులన్నింటినీ కూడా మాడిపోకుండా లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకుని వీటిని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు దించుకుని పూర్తిగా చల్లారిపోనివ్వండి. నెక్స్ట్ వీటిని మిక్సీ జార్లోకి తీసుకుని ఫస్ట్ ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసి ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసి ఇలా పేస్ట్లా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సాలన్ మిర్చి అంటే బజ్జీ మిర్చి అని బయట మనకి దొరుకుతూ ఉంటుంది కదా, సో వాటిని ఒక 4 దాకా తీసుకోండి. మధ్యలో సీడ్స్ లేకుండా ఇలా తీసేసి నీట్గా క్లీన్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిలో 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్లో ఈ మిర్చిని వేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ మిర్చిని తీసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేయండి. తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకు, ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుని ఉల్లిపాయ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ బాగా వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1.5 టీ స్పూన్ దాకా కారం వేయండి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ని కూడా వేసుకోండి. ఈ మసాలాని లో ఫ్లేమ్లో కొద్దిసేపు ఫ్రై చేయండి. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా లో టు మీడియం ఫ్లేమ్లో 3 నుండి 5 నిమిషాల పాటు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. మసాలా ముద్ద ఎంత వేగితే టేస్ట్ అంత బాగుంటుంది. ఇలా ముద్ద అంతా కూడా బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు దాకా చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. పలుచటి చింతపండు రసం అయితే 1/2 కప్పు వేసుకోండి, చిక్కటిదైతే 1/2 కప్పు దాకా సరిపోతుంది. చింతపండు రసం వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు ఉడికించండి. ఆ తర్వాత ఒక చిన్న బెల్లం ముక్కను వేసుకోండి. బెల్లం ముక్క ఆప్షనల్ మాత్రమే. ఈ బెల్లం వేస్తే ఏమవుతుందంటే ఉప్పు, కారం, ఉప్పు ఇవన్నీ కూడా టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. ఆ తర్వాత ఒకసారి అంతా కలిపేసుకుని ఇందులోకి 1 కప్పు దాకా వాటర్ని యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు మరిగించండి. అప్పుడు ఈ గ్రేవీ అంతా కూడా కొద్దిగా థిక్గా అవుతుందన్నమాట. సో ఇలా కొంచెం థిక్గా అయిపోయిన తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిర్చిని యాడ్ చేసేసుకోవాలి.
మిర్చిని ఒకసారి మిక్స్ చేసేసుకుని మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికించండి, సరిపోతుంది. గ్రేవీ అనేది మనకి పల్చిగా ఉంటేనే బాగుంటుందండి, మరీ థిక్గా ముద్దలా ఉండకూడదు. సో దాన్ని బట్టి మీరు కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇలా 2 మినిట్స్ పాటు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు తీసుకుని సర్వ్ చేసేసుకోండి. అంతేనండి, మిర్చికా సాలన్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి రెస్టారెంట్లో ఏ టేస్ట్ అయితే వస్తుందో అలాగే ఉంటుందన్నమాట. సో మీరు కూడా ఇంట్లో ఇలా జీరా రైస్ అలాగే మిర్చికా సాలన్ కాంబినేషన్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ వంటల కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.